హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది అమ్మపదం ఛానల్. నేను మీ హరిత. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? అంతా అమ్మదయ. సార్ మనం కొంతమందిని చూస్తాము, లైక్ సంసార బాధ్యతని పూర్తిగా త్యజించి మరి భార్యకు సంబంధించిన విషయాలు కానీ లేదా పిల్లలకి సంబంధించిన వాళ్ళు కానీ, అంటే సంసార బాధ్యత అన్నా కదా, కంప్లీట్గా ఇంకా వాళ్ళని పూర్తిగా అవాయిడ్ చేసి వాళ్ళ ఇష్టదైవాన్ని కానీ లేదా మా వల్ల కాదు బాబోయ్ ఇంకా ఈ ఫ్యామిలీ లైఫ్ అనేసుకొని వాళ్ళు సన్యాసం పుచ్చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈ వీడియో చాలా మందికి అవసరమైన వీడియో. ఈ కంటెంట్ ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రతి జీవితంలో ఏంటంటే శ్మశాన వైరాగ్యము అనేది ఒకటి ఉంటుంది. అంటే అప్పుడప్పుడు ఇంట్లో ఏదైనా గొడవ జరిగినో, పిల్లలు ఏదైనా ఇది చేస్తున్నాను, ఇరిటేషన్ అనిపించేసో, ఏదో జరిగో ఏమంటారంటే సంసారం వద్దు, నాకు నేను వెళ్ళిపోతా ఎక్కడికైనా, నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు. ఇలా మనసు ప్రతి ఒక్కరికి, అది అబ్బాయిలకి కాదు అమ్మాయిలకి ఉంటుంది, అబ్బాయిలకి ఉంటుంది. ఆడవాళ్ళకి కూడా అంతే. రోజు వంట చేసి, రోజు పెట్టి, రోజు ఇదే చేసి లైఫ్లో పెద్ద అడ్వెంచరస్ ఏం అనిపించట్లేదు, చిరాకేస్తుంది, నాకు ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తుంది, ఏదైనా పడి చచ్చిపోవాలనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిలోనూ ఈ వికారాలు కలుగుతాయి. ఇది కామన్ హ్యూమన్ నేచర్. ఇది 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 ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తుంది. అది ఈ జ్యోతిష్యం ఇవన్నీ పక్కన పెట్టేసి ఇటు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది, ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది. కానీ ఇది శ్మశాన వైరాగ్యం అంటారు దీన్ని. అంటే టెంపరీ మాత్రమే. మీరు అట్లా అనుకోని మీరు ఎటైనా వెళ్ళారనుకోండి, మళ్ళీ 2 రోజులు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. ఎందుకోసం అంటే అది ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు. బట్ ఈ మధ్య కొంతమంది ఏంటంటే, అది ఏ మతమైనా కావచ్చు, అది హిందుత్వంలోనూ తీసుకోవచ్చు, క్రిస్టియన్లో తీసుకోవచ్చు, లేదంటే వేరే దాంట్లో, ప్రతి మతంలోనూ కొంతమంది ఉంటారు. దీన్ని అతివాదము అంటారు. అతివాదం అనేది ఏంటంటే, ఇంకా అసలు ఈ ప్రపంచం మొత్తం మాయ, ఇక్కడ ఏమీ లేదు, ఈ ప్రపంచంలో ఉన్నదల్లా దేవుడు మాత్రమే. మనము నిత్యము దేవుడిని ధ్యానం చేస్తూ, దేవుడు తపస్సు చేస్తూ, దేవుడి లోపలనే ఇదైపోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, మనకి స్వర్గం దొరుకుతుంది, స్వర్గంలో 18 మంది కన్యలు దొరుకుతారు, లేదా స్వర్గానికి మనకి మంచి వైన్ దొరుకుతుంది, లేదా స్వర్గంలో మనకి రంభా ఊర్వశులు ఉంటారు. ఇలా అవన్నీ చెప్పడము, లేకపోతే దైవం దగ్గరికి పూర్తిగా వెళ్ళిపోవడము అని చెప్పి దైవమును ఆపాదింపజేస్తూ అతివాద భక్తిని చూపిస్తారు. ఇది భక్తి ఒక విధంగా కొంతమంది భక్తి తత్వం అని కూడా అంటారు. నేనేమంటాను అంటే, ఈ కొంతమంది ఉన్నారు, నేను చూశాను కూడా, వాళ్ళు మేము భగవద్ ధ్యానంలో ఉన్నాము, భగవంతుడి సేవలో ఉన్నాము అని అనుకొని వాళ్ళు వెళ్ళిపోతారు కూడా. ఆ కల్చర్లో వాళ్ళకి శరీర వ్యాయామం పెట్టుకోరు. కొంతమంది స్త్రీలు కూడా అట్లా వెళ్ళిపోతారు. వాళ్ళని అక్కడ ఉండేటువంటి వాళ్ళు, నువ్వు ఇప్పుడు భగవంతుడి సేవ చేస్తున్నావు అన్న సైకలాజికల్ ఇంపాక్ట్ చేసి వాళ్ళని వాడుకోవడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అట్లా పురుషులు కూడా ఉన్నారు. అట్లా పురుషులు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవడము, వాళ్ళని కూడా నువ్వు దేవుడి సేవలో ఉన్నావు అని చెప్పి వాళ్ళకి శాలరీస్ ఇవ్వకుండా, వాళ్ళకి ఏం చేయకుండా వాళ్ళతోటి చేయాల్సిన గొడ్డు చాకరీ అంతా చేయించుకోవడం. ఇవన్నీ కూడా సైకలాజికల్ గేమ్స్. ఇవన్నీ కూడా మోస్ట్లీ సైకలాజికల్ గేమ్స్ ఇవన్నీ కూడా. యోగా కానీ, జ్యోతిష్యం కానీ, సనాతన ధర్మం కానీ ఏం చెప్తుందంటే, యు మేక్ ద సమత్వం యోగ ఉచ్యతే. అంటే స్థితప్రజ్ఞుడివై ఉండాలి. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నింద స్థితిర్మౌని సంతుష్టో ఏన కించిత్. అంటే నువ్వు ఒక బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి, నువ్వు ప్రతి దాన్ని కూడా ఓర్చుకోవాలి, ప్రతి దాన్ని గెలవాలి, ఓటమిని కూడా ఒప్పుకోవాలి. ఏది కాదు నేను చేతులెత్తేసి వెళ్ళిపోతాను అని అంటే అది నువ్వు భక్తి కాదు, దాన్ని భక్తి అనరు. దాన్ని భక్తి అనేది ఎట్టి పరిస్థితుల్లో అనరు. ఎందుకోసం అంటే భక్తి అంటే అర్థం ఏంటంటే, జ్ఞానము వైరాగ్యము 2 ఉంటేనే అది భక్తి. అంటే జ్ఞానము ఉండాలి, దాంతోపాటు డిటాచ్మెంట్ ఉండాలి. ఓన్లీ డిటాచ్మెంట్ తోటి భక్తి అని వెళ్ళిపోయావనుకో, అది భక్తి కాదు. అది బికాజ్ వితౌట్ నాలెడ్జ్ దెర్ ఇస్ నో భక్తి. భగవంతుని యొక్క తత్వం ఏంటి, భగవంతుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నది, భగవతత్వం ఎలా ఉందని తెలుసుకోవడం అనేది జ్ఞానం. జ్ఞానం లేని భక్తి శూన్యము. మనకి శ్రీమద్ భాగవతంలో ఎక్కడ ఏ సనాతన ధర్మంలోని ఏ కథ తీసుకున్నా
సంసారం మొదలుపెట్టిన తరువాత సంసారాన్ని వదిలిపెట్టద్దు. మొదలుపెట్టిన తర్వాత ఆ సంసారాన్ని వదిలిపెట్టే అధికారం లేదు. ఒకవేళ నువ్వు వదిలిపెట్టేది ఉన్నా వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ చేసి నువ్వు వెళ్ళాలి తప్ప లైఫ్ టైం సెటిల్మెంట్ చేయకుండా వెళ్ళకూడదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అదొక్కటే కదా నేను చెప్పేది. ఎవరికైనా సరే, ఒక పురుషుడైనా ఒక స్త్రీతోటి కలిసి ఉన్నా ఆ స్త్రీకి కావలసిన ఆమె స్వీయంగా సొంతగా సంపాదించుకోగలిగే శక్తిని ఆమె కలిగింపజేయాలి. అలాంటి లేనప్పుడు ఆమెకి లైఫ్ టైం సెటిల్మెంట్ అనేది చేయాలి. చేసిన తర్వాత నువ్వు ఏడకన్నా పోయి ఏడన్నా సాగు. దీన్ని ఏమంటారు అంటే సన్యాసం అన్నారు. దీన్ని సన్నాసి అంటారు. వీళ్ళు చేతకాంతనం, సన్యాసులు. వీళ్ళు అక్కడ పోయి మళ్ళీ అదే పనులు చేస్తారు. వేరెక్కడ పోతారు, మళ్ళీ అక్కడ కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. సింపుల్. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరికి ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఊరందరూ ఆయన్ని బాగా ప్రేమ చూసుకుంటారు, గొప్పగా చూసుకుంటారు. సో ఆయనకి ఏం జరిగిందంటే రోజు ఆయన ఒక 2 అరటి పండ్లు మాత్రం తింటాడు. ఆయన అంతకుమించి ఏం తినడు. ఆయన 2 అరటి పండ్లు తింటాడు, కొన్ని పాలు తాగుతాడు. చాలా నియమబద్ధంగా బతుకుతాడు ఆయన. అలాంటి వ్యక్తికి ఏం జరిగింది అంటే రోజు అరటిపండు నైవేద్యం పెట్టగానే ఆయన దండం పెట్టుకున్న లోపల ఒక ఎలుక వచ్చి దాన్ని తినేది. ఈ అరటిపండు ఎలుక తినేస్తుంది, నేను ఎక్కడికి నుంచి ఈ అరటిపండు తినాలి, నా ఇదేం కావాలి అని బాధపడ్డాడు. బాధపడ్డగానే ఆ ఊర్లో ఎవరు ఉంటారు కదా, ఆ ఊరు వచ్చి, ఎందుకు స్వామి, నేను ఒక పిల్లిని తెచ్చిస్తా, పిల్లిని పెంచుకో, అయిపోతుందా, పిల్లి ఎలుకల్ని పట్టుకుంటుంది, నీ అరటిపండ్లు ఎక్కడికి పోవు, నీ ఆహారం నీకే దొరుకుతుంది అని అనేసరికి సరే తీసుకురా అన్నట్ట. ఓ పిల్లిని తీసుకొచ్చిండట. ఆ పిల్ల ఏం చేసింది, ఇంకో పిల్లిని పట్టుకొచ్చింది. 2 పిల్లలు వచ్చింది. ఆ పిల్లలకి రోజు పాలు పోయాలి కదా మరి. సరే ఈ పిల్లలకి పాలు పోద్దాం అనేసరికి పాలు ఎక్కడ కావాలి అని అనేసరికి ఇట్లా కాదు, ఎలుకలన్నీ అయిపోయినాయి కానీ మరి ఈ పిల్లలు నేను వదిలిపెట్టద్దు కదా, బికాస్ ఇవి నన్ను నమ్ముకొని వచ్చినాయి కదా, కాబట్టి వీటికి పాలు పోయాలి. పాలు కావాలంటే ఏం కావాలి, 2 ఆవులు తెచ్చుకొని అన్నాడు. ఆవులు తీసుకొచ్చారట. ఆ ఆవులు పిండడానికి ఒక్కడు కావాలి కదా, వాడి శాలరీ స్టార్ట్ అయిందట. అక్కడి నుంచి వాడు పాలు పిండి ఇస్తూ అది పెడుతూ ఉండగా వాడి కుటుంబం అంతా కూడా వచ్చేసింది. దాంతోపాటు వాడికి ఒక కూతురు ఉంది. అది యంగ్ సన్యాసిని చూసింది. ఒక వర్షం కురిసిన రాత్రి ఆమెతో సంసారం చేసాడు. పిల్లలు పుట్టింది. ఇప్పుడు ఒకరు కాదు, 2 కాదు, 4 పిల్లలు అయిపోయారు. వీడి సన్యాసం ఏంటో ఎగిరిపోయింది. ఇప్పుడు వీడు ఆ 2 అరటిపండ్ల దగ్గర అక్కడనే కాంప్రమైజ్ అయిపోయి ఉంటే, ఆ ఎలుకల్ని ఏమనుకుండా ఎక్స్క్యూజ్ చేసి ఉంటే వాడికి ఇప్పుడు ఈ తతంగం ఉండేది కాదు. కాబట్టి జీవితంలో మనం ఎక్కడైనా ఒక దగ్గర మనం ఒక చిన్న పొరపాటు చేసి ఆ జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసుకుంటాం. అందుకోసం పట్టుకోవడమా వదలడమా జీవితంలో చాలా నేర్చుకోవాలి. అది అందుకే భక్తి భావన అనేటువంటిది ఉండాలి. కానీ అలాగే కృష్ణుడు కూడా మనకి కృష్ణుడు భక్తి ఉంది, కానీ కృష్ణుడు కర్మ చేయకుండా వదిలిపెట్టలే కదా. కర్మణ్యేవ అధికారస్తే అని చెప్పాడు, కర్మయోగం చెప్పాడు, కర్మని చేయాలని చెప్పాడు. కర్మ నుంచి ఎస్కేప్ అవ్వమని ఎక్కడ కృష్ణుడు చెప్పలే. యుద్ధం చేయమని చెప్పాడు కృష్ణుడు, యుద్ధం చేయకుండా పారిపోవని చెప్పలే. ఇప్పుడు ఆ అర్జునుడితోటి కృష్ణుడు చెప్పేటప్పుడు మరి కృష్ణుడు ఒక్క సుదర్శన చక్రం వదిలితే మహాభారత యుద్ధము ఓ చిటికలు అయిపోయేది. కానీ కృష్ణుడు యుద్ధం ఎందుకు చేయలేదు? కృష్ణుడు నేను రథసారథిగానే ఉంటాను, నువ్వు యుద్ధం చెయ్యు, నేను నీకు యుద్ధం చేపిస్తా, నీకు ధర్మం నేర్పిస్తా, నువ్వు యుద్ధం చేయాలి, నేను యుద్ధం చేయను అని అంటాడు కృష్ణుడు. అట్లాగే మనం కర్మ చేయాలి, మనతో భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. నువ్వు దేవుడికి పువ్వులు పెట్టినా పువ్వులు పెట్టకపోయినా, నైవేద్యం పెట్టకపోయినా దేవుడికి నీ మీద ఎప్పుడు కోపం రాదు. ఓకే, సంసారాన్ని సమర్థవంతంగా నడిపించుకోవడమే మనిషి యొక్క లక్షణం. కానీ కొన్ని జాతకాలు ఉంటాయి. ఎవరికైతే గనక, అంటే నేను అన్ని రకాల జీవితాలను నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఇలా అని చెప్పి ఇప్పుడు మనము కొన్ని తిట్టడం అనేది కాదు, వాడి కర్మతో అట్లా ఉంటారు. కొంతమందికి ఏడిపించే భార్య దొరుకుతుంది, అంటే తిడుతూనే ఉంటుంది, పబ్లిక్లో ఇది చేస్తూ ఉంటుంది. వాడు ఏం చేయాలి మరి? వాడు దానికి బ్యాలెన్స్గా లీడ్ చేయాలంటే వాడికి వెంకీ ఆసనాలు ఎన్ని వేసినా వాడి వల్ల కాదు మరి. సో వాడి జాతకంలో 7వ స్థానంలో శని ఉందనుకోండి, వాడు వెళ్ళిపోతాడు, అది వాడి ప్రాప్తం అంతే. కొంతమంది జాతకంలో భర్త కూడా దారుణంగా ఉంటారు, వచ్చి కొడతారు, నానా హింసలు పెడతాడు. నేను చూశాను, నాకు తెలిసి అమెరికాలో ఉంటుంది ఒక పెద్ద ఆవిడ, ఆమెకు దాదాపు 63 ఏళ్ళు. ఆమెకి
ఆమెకి పెళ్ళి 14వ ఏట పెళ్ళి జరిగింది. 14వ ఏట నుంచి 68 ఏళ్ల వరకు ఆల్మోస్ట్ 50 ఇయర్స్ 4 పిల్లల్ని కంది, 4 పిల్లల్ని సెటిల్ చేసింది. కానీ ఆమె పేరు మీద వాడు ₹1 ఆస్తి పెట్టలేదు. ఆమెకి ₹1 ఇవ్వడు. ఖర్చు లేదని ఉంటే ఆమెనే పెట్టుకోమని చెప్తాడు. ఆమె ఉద్యోగం చేస్తుంది, సంపాదిస్తుంది, ఖర్చులు పెడుతుంది, పిల్లల్ని పెంచింది, అమెరికాకి వెళ్ళిపోయింది. వాడు అమెరికాలో వాడి ఉద్యోగం ఆమెది, ఈ ఉద్యోగం ఉంది. వాడు సంపాదించిందని నేను సంపాదించుకున్నా, నేను ఎంజాయ్ చేస్తా అంటాడు. కానీ పిల్లల్ని మాత్రం వాడికి అంటాడు. ఆ పిల్లల్ని ఈమెనే పెంచాలి, ఇది చెయ్యాలి. ఆమెకి ఇప్పుడు 64వ ఏట. వాడి దగ్గరనేమో ఆస్తి దాదాపుగా ఒక $500 అంటే $500 లక్షల. వాడి దగ్గర $5 లక్షల వాడి దగ్గర ఆస్తి ఉంది. ఈ అమ్మాయికి ₹1 ఇవ్వంటాడు. అమ్మాయి కాదు, ఈ ముసలాకి. ఈమె 50 ఏళ్ళు చేసింది, 50 ఏళ్ళు ఈమెను తిడతానే ఉన్నాడు, కొడతానే ఉన్నాడు. తిడతాడు, కొడతాడు. నువ్వు దరిద్రం, నువ్వు నా జీవితంకి వచ్చినావు, నాకు దరిద్రం అని చెప్తాడు. 50 ఏళ్ళు ఇన్సల్ట్ చేస్తుంది. తను ఇన్ని ఇయర్స్ కూడా బాగానే నెట్టుకొచ్చింది. ఆమె ఒకటే, ఇంకా నేను ఈ పిల్లల్ని పెంచాలి, ఇది నా కర్మ, నా పిల్లల్ని పెంచాలి, నా బాధ్యత అనుకుంది అంతే. వాడి గురించి పట్టించుకోలే ఆమె. వాడు ఇప్పటికీ బెడ్ రీడన్ అయి ఉన్నాడు. వాడికి డైపర్లు తీస్తుంది ఆమె. డైపర్లు తీసేటప్పుడు కూడా వాడు ఆమెను తిడతాడు. ఆమె కర్మయోగి. ఇట్లాంటి వాళ్ళు కర్మయోగులు అంటారు. దీన్ని భరిస్తూ ఉంది. నేను అన్న, అమ్మ ఎందుకమ్మా ఇంత భరిస్తున్నారు అని అంటే, ఏం చేయాలండి, నేను ఇక్కడ పోయినా ఇంకొకడు ఎవరితోటో ఉండాలి కదా, వాడెవరితోటో తిప్పించుకునే బదులు నా పిల్లలైతే నేను చూసుకుంటున్నా కదా, కానీ నాకు ఈ కర్మ నుంచి ఎప్పుడు విముక్తి అవుతుంది అని నన్ను అడిగింది ఆవిడ. నేను ఆవిడకి డేట్ చెప్పిన అనమాట. అమ్మ జ్యోతిష ప్రకారం అయితే నీకు పలానా సంవత్సరానికి ఈ కర్మ నుంచి విముక్తి అవుతావు అమ్మ అని చెప్పాను నేను. సో ఇట్లా చాలామంది కర్మల్లో ఉన్నారు. వాళ్ళు కర్మ అనుకొని మాత్రమే చేస్తున్నారు. వీళ్ళందరూ కర్మయోగులే. వీళ్ళందరూ తప్పు చేయట్లే, బాధపడట్లే. వాళ్ళ జీవితంలో ఆ కర్మ అనుభవించాలి కాబట్టి ఆ కర్మయోగిగా వాళ్ళు మారిపోతున్నారు. జస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, లైఫ్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే ఇది యాక్సెప్ట్ చేయలేదు, ఇంకో బెటర్ లైఫ్ వెళ్తారు, అక్కడ కూడా యాక్సెప్టెన్స్ లేదు. ఇంకో దగ్గరికి వెళ్తారు, అక్కడ యాక్సెప్టెన్స్ లేదు. ఎంత దూరమని వెళ్తారు? లైఫ్ ఈజ్ సమ్ అవర్ ఒక ఎక్స్ట్రీమ్ వరకు ఓపికగా ఉండొచ్చు. ఒక ఎక్స్ట్రీమ్ తర్వాత మాత్రం, ఓపిక నశించిన తర్వాత మాత్రం యూ బెటర్ స్టెప్ అవుట్. కానీ ఎస్కేప్ అవ్వకూడదు. స్టెప్ అవుట్ అవ్వడం వేరు, ఎస్కేప్ అవ్వడం వేరు. ఎస్కేప్ అవ్వడం అంటే అర్థం ఏంటి అని అంటే, అన్నిటిని వదిలేసి రోడ్డు మీద పాడేసి పోవడం అనేది. అది దైవం కూడా ఒప్పుకోదు, అది కృష్ణుడు కూడా ఒప్పుకోడది. కాబట్టి భక్తి ముసుగులో జరిగేటువంటి వాటిని దయచేసి ఎవరు నమ్మకండి. భక్తి ముసుగులో చాలామంది దారుణాలు చేస్తున్నారు. అది భక్తి కాదు, అది ఎవరిదో రక్తి, అది మీకొక విరక్తి. దానికి వాళ్ళు పేరు పెట్టేది భక్తి, అది కాదు. నిజమైన సన్యాసి ఎవరు అంటే, దేన్ని ఆశించినటువంటి వాడు, ఒంటి మీద ఒక గుడ్డ, తన దగ్గర ఒక వస్త్రం, 2 వస్త్రాలు కలిగి ఉండేటువంటి వాడు, ఒక పాత్ర కలిగి ఉండేటువంటి వాడు, ఒకే పాత్ర ఉంటుంది, ఎప్పుడు కూడా ఆహారాన్ని కూడబెట్టుకున్నటువంటి వాడు, ప్రతినిత్యము యోగా ధ్యానము చేసేటువంటి వాడు, ప్రకృతిలో ఏ ప్రాణికి కూడా హింస కలిగించకుండా చూసేటువంటి వాడు, దేని మీద కూడా అనురక్తి లేనటువంటి వాడు సన్యాసి. అనురక్తి, అనుబంధం ఏది ఉండకూడదు. మళ్ళీ సన్యాసి అనేటువంటి వాడు ఒకరోజు ఒకే దగ్గర ఉండకూడదు, వెళ్ళిపోవాలి. సన్యాస ధర్మం ఏం చెప్తుంది అని అంటే, ఆవు పాలు పితికేటప్పుడు ఆవు పాలు అక్కడి నుంచి గిన్నెలో ఎంత పడుతుందో అంత సమయం కూడా ఒక అడుగు ఉంచకూడదట, అలా ముందుకెళ్ళిపోతూ ఉండాలట. సన్యాస ధర్మం అంటే సన్యాసి అనేటువంటి వాడు తిరుగుతూ ఉండాలి, ప్రపంచాన్ని చూస్తూ ఉండాలి, ప్రపంచ జ్ఞానం నేర్చుకుంటూ ఉండాలి, భిక్షాటన చేయాలి, ప్రశాంతంగా ఉండాలి. ప్రపంచంలో దేనితోటి అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, శరీరం మీద కూడా అటాచ్మెంట్ ఉండకూడదు. అది గొప్ప సన్యాస ధర్మం. అలాంటి వాళ్ళు అఘోరీలు చాలామంది, గొప్పవాళ్ళు చాలామంది ఇప్పటికి కూడా నాసిక్ త్రయంబకేశ్వరు, ఆరావళి అడవుల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దేని మీద వ్యామోహం ఉండదు. అలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు. యదవలు కొంతమంది ఉన్నారు. అందరినీ ఎప్పుడు ఒక మూసలో మనం ఎప్పుడు చూడకూడదు. కాబట్టి భక్తి ముసుగులో జరిగేటువంటి వాటిని దయచేసి నమ్మకండి. మీ జాతకాలు అయితే చూపించుకోండి. మీ జాతకంలో శనిగ్రహం, ఇది చాలా, శని కేతు చాలా ఇంపార్టెంట్. జాతకంలో శని గనక భాగ్యస్థానంలో ఉండి 9వ స్థానంలో ఉండి కేతువుతో గనక ఉన్నాడంటే వాళ్ళకి ఇది వస్తుంది. అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోకండి, అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఎవరికైతే భాగ్యంలో శనికేతువులు ఉండి
పంచమ స్థానంలో చంద్రుడు ఉంటాడో వీళ్ళు ఎక్కడా ఒక దగ్గర స్టిక్ అవ్వరు. అప్పుడే వైరాగ్యం వచ్చిందంటారు, 5 రోజుల తర్వాత మళ్ళీ నాకు కావాలంటారు, మళ్ళీ వైరాగ్యం వచ్చిందంటారు, మళ్ళీ కావాలంటారు. అది. సో వీళ్ళు జీవితంలో గుడిసెల వ్యాపారం చేస్తూ ఉంటారు అనమాట. ఎక్కడ పోతాడు ఒక గుడిసేస్తారు, అక్కడ ఒక 2 చెట్లు నాటుతారు, మళ్ళీ ఇంకో దగ్గర పోతారు, మళ్ళీ ఇంకో గుడిసేస్తారు, మళ్ళీ ఒక 2 చెట్లు నాటుతారు. ఇదే పని చేస్తారు. అది. సో బీ కేర్ఫుల్. అందుకోసమే పెళ్లి చేసుకునే ముందు జాతకాలు చూసుకోమని చెప్తాను నేను.